నమస్కారం. సంక్లిష్టంగా అనిపించే విషయాలను తీసుకుని వాటినందరికీ తేలికగా అర్థమయ్యేలా విడమరిచి చెప్పడమే మా ప్రయత్నం. ఈ ఇన్షూరెన్స్ బ్రోషర్లల్లో చిన్న చిన్న అక్షరాలతో ఉండే వివరాలు చదివేటప్పుడు అమ్మో, ఇదెక్కడి గందరగోళమని ఎప్పుడైనా అనిపించిందా? నిజమే, ఆరోగ్య బీమా పత్రాలు కొంచెం కష్టంగానే ఉంటాయి. అందుకే ఈరోజు మనం ఒక పాలసీని ఉదాహరణగా తీసుకుని అది ఎలా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సరే, ఈరోజు మనం పరిశీలించబోయేది గ్యాలక్సీ గార్డియన్ పాలసీ. దీని బ్రోచర్నే మనం గైడ్గా వాడుకుందాం. అందులో ఉన్న ప్రతి ఫీచర్ను క్షుణ్ణంగా చూద్దాం. అసలు దాని ప్రయోజనాలేంటో విశ్లేషిద్దాం. రైట్, ఇక నేరుగా విషయంలోకి వచ్చేద్దాం. ఫస్ట్, అసలు ఈ గెలాక్సీ గార్డియన్ పాలసీ ఎవరికోసం, దీని బేసిక్ డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం. ఓకే, ఇక్కడ మనం గమనిస్తే రెండు సమ్ ఇన్ష్యూర్డ్ ఆప్షన్లు కనిపిస్తున్నాయి. ఒకటి 3 లక్షలు, ఇంకొకటి 5 లక్షలు. ఇక వయసు విషయానికొస్తే కేవలం 5 నెలల పసికందు నుంచి మొదలుపెట్టి ఏ వయసు వారైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే పాలసీ తీసుకునే ముందు ఎలాంటి మెడికల్ చెకప్సు అవసరం లేదనమాట. సరే, పాలసీ బేసిక్స్ చూసాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అదేంటంటే, ఒకవేళ హాస్పిటల్లో చేరాల్సిన అవసరం వస్తే ఈ పాలసీ వేటిని కవర్ చేస్తుంది, ఆ కోర్ కవరేజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హాస్పిటల్లో చేరినప్పుడయ్యే ముఖ్యమైన ఖర్చులన్నీ ఇక్కడ లిస్ట్ చేశారు. చూడండి, రూమ్ రెంట్కు ఒక లిమిట్ ఉంది. రోజుకు సమ్ ఇన్షోర్డ్లో 1% వరకు ఇస్తారనమాట. కానీ ఐసీయూలో ఉంటే మాత్రం ఎంత ఖర్చయితే అంతా కవర్ అవుతుంది. అలాగే అంబులెన్స్ ఖర్చుల కోసం ప్రతి హాస్పిటలైజేషన్కు 1500 రూపాయల వరకు ఇస్తారు. ఈ టేబుల్ చాలా ముఖ్యం. ఎందుకంటే మనం తీసుకునే ప్లాన్ను బట్టి, అంటే 3 లక్షల ప్లానా లేక 5 లక్షల ప్లానా అనేదాన్ని బట్టి బెనిఫిట్స్ ఎలా మారుతాయో ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. ఒక చిన్న ఉదాహరణ చూడండి. క్యాటరాక్ట్ ట్రీట్మెంట్ కోసం 3 లక్షల ప్లాన్లో 25,000 ఇస్తే 5 లక్షల ప్లాన్లో ఏకంగా 35,000 వరకు కవరేజ్ ఉంది. అంటే 10,000 ఎక్కువ అనమాట. ఓకే, హాస్పిటలైజేషన్ గురించి చూశాం. కానీ ఈ పాలసీ అంతటితో ఆగిపోలేదు. కొన్ని చాలా స్పెషల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సాధారణ హాస్పిటల్ ఖర్చులకు మించి ఇవి మనకు అదనపు ప్రయోజనాలను ఇస్తాయి. ఇంతకీ అవేంటో తెలుసుకుందామా? అసలు మనకొచ్చే డౌట్ ఏంటంటే, కేవలం హాస్పిటల్ రూంలో జరిగే ట్రీట్మెంట్స్కే కవరేజ్ ఉంటుందా, వేరే వాటికి ఉండదా అనేదే కదా. ఇక్కడే ఈ పాలసీ ఒక అడుగు ముందుకేసింది. ప్రత్యామ్నాయ వైద్య విధానాలైన ఆయుష్, అంటే ఆయుర్వేదం, హోమియోపతి లాంటి వాటికి కూడా పూర్తి సమ్ ఇన్ష్యూర్డ్ వరకు కవరేజ్ అందిస్తోంది. వావ్, ఈ లిస్టు చూస్తుంటే పాలసీ ఎంత కాంప్రహెన్సివ్గా ఉందో అర్థమవుతోంది. చూడండి, కొన్నిసార్లు హాస్పిటల్లో చేరకుండా ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సొస్తుంది కదా, దానికి కూడా కవరేజ్ ఉంది. అంతేకాదు, బేరియాట్రిక్ సర్జరీ, అవయవ మార్పిడి వంటి మేజర్ ప్రొసీజర్స్తో పాటు పుట్టిన పసికందుకు కూడా కవరేజ్ కల్పిస్తున్నారు. ఇప్పటిదాకా బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయానికి వద్దాం. అదే డబ్బు. అంటే మన జేబు మీద ఎంత భారం పడుతుంది, మనకు ఏమైనా రివార్డ్స్ ఉంటాయా? ఈ ఆర్థిక విషయాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి పాయింట్ 10% కోపేమెంట్. అంటే ఏ క్లెయిమ్ వచ్చినా మొత్తం బిల్లులో 10% మనం కట్టాలి. సాధారణంగా ఇలా కోపేమెంట్ ఆప్షన్ ఉన్నప్పుడు పాలసీ ప్రీమియం కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కోపేమెంట్ అంటే ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా సింపుల్. ఉదాహరణకు, హాస్పిటల్ బిల్ 1,00,000 రూపాయలు అయిందనుకుందాం. అందులో 10% అంటే 10,000 రూపాయలు మన జేబులోంచి కట్టాలి. మిగిలిన 90,000 రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుందన్నమాట. ఖర్చుల సంగతి సరే, మరి రివార్డ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. అదే ఈ క్యూములేటివ్ బోనస్. ఇది ఎలా పనిచేస్తుందంటే, పాలసీ తీసుకున్న మొదటి సంవత్సరం ఎలాంటి క్లెయిమ్ చేయలేదనుకోండి, మీ సమ్ ఇన్షోర్డ్కి 10% బోనస్ యాడ్ అవుతుంది. రెండో ఏడాది కూడా క్లెయిమ్ చేయకపోతే అది 20% అవుతుంది. అలా ప్రతి క్లెయిమ్ ఫ్రీ ఇయర్కి బోనస్ పెరుగుతూ గరిష్టంగా 50% వరకు అదనపు కవరేజ్ పొందొచ్చు. సింపుల్గా చెప్పాలంటే, ఆరోగ్యంగా ఉంటూ క్లెయిమ్స్ చేయకపోతే మనకు దొరికే ఒక బహుమతి ఇది. సరే, ఇప్పుడు మనం చాలా చాలా కీలకమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే వెయిటింగ్ పీరియడ్స్. పాలసీ కొన్న మరుక్షణమే అన్నీ కవర్ అవ్వవు. ఏ జబ్బుకి ఎప్పటినుంచే కవరేజ్ మొదలవుతుందో తెలుసుకోవడం చాలా అవసరం. చూద్దాం. ఈ టైమ్లైన్ చూస్తే మనకొక స్పష్టత వస్తుంది. పాలసీ మొదలైన మొదటి 30 రోజుల వరకు యాక్సిడెంట్స్ తప్ప ఏ అనారోగ్యానికి కవరేజ్ ఉండదు. అదే నవజాత శిశువుకు కవరేజ్ కావాలంటే 1 సంవత్సరం ఆగాలి. కొన్ని ప్రత్యేకమైన జబ్బులు, బేరియాట్రిక్ సర్జరీ లాంటి వాటికి 2 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఇక అన్నింటికన్నా ముఖ్యం,
పాలసీ తీసుకునే సమయానికే మనకున్న జబ్బులు అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కవర్ అవ్వాలంటే 3 ఏళ్లు ఆగాల్సిందే. చూశారు కదా, ఒక ఇన్సూరెన్స్ బ్రోచర్ను ఎలా అర్థం చేసుకోవాలో. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ విశ్లేషణ కేవలం బ్రోచర్ను సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక గైడ్ మాత్రమే. ఏ నిర్ణయం తీసుకునే ముందైనా కంపెనీ వెబ్సైట్కి వెళ్లి పూర్తి వివరాలున్న ప్రాస్పెక్టస్ను క్షుణ్ణంగా చదవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే అసలు నిజాలు అక్కడే ఉంటాయి.